తెలుగు సాహిత్యానికి ఆద్యులు తిరుపతి వెంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి 154వ జయంతి ఎండగండి గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి శాస్త్రి జయంతి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న ఎండగండి రూరల్ బ్యాంక్ కార్యదర్శి చెరుకువాడ రవికుమార్ను, దండు సూర్యనారాయణరాజును, రుద్రరాజు లక్ష్మిని సత్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలకు హాజరైన ఎండగండి మాజీ సర్పంచ్ కన్నా శివనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త మాటూరు భాస్కర్ గుప్తా, సిహెచ్ లెనిన్ బాబు, జర్నలిస్ట్ సిహెచ్ బంగారావులు మాట్లాడుతూ తిరుపతి వెంకట కవులు తమ గ్రామంలో జన్మించడం ప్రతి ఒక్కరూ హృదయం ఉప్పొంగిపోతుందని, అటువంటి మహనీయుని జన్మదిన వేడుకలు ప్రతి ఏటా నిర్వహించడం ఎంతో ఆనందకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మా ఎల్లగడ్డ గ్రామంలో మా పెద్దనాన్నగారైన చెరుకువాడ శివనారాయణ గుజ్జరాజు స్థాపించిన ఆయన జ్ఞాపకార్థం స్థాపించిన విగ్రహానికి మా గ్రామ ప్రముఖులంతా కూడా నివాళులు అర్పించి వారికి ఘన సత్కారాలు చేసి ఈ కార్యక్రమాన్ని 154వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మన ఎల్లగడ్డలో శ్రీ బంగారావు ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నాం. దీనిని మన చెరుకువాడ సూర్యనారాయణ గారు ప్రతి సంవత్సరం జరుపుకునేలాగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఈయన తిరుపతి కవులు మన ఊర్లో జన్మించడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఈయన వెంకట శాస్త్రి గారు ఇద్దరూ కలిసి మొత్తం రాజులందరి దగ్గర కూడా ఎన్నో పథకాలు పొంది ఎంతో గౌరవం సంపాదించారు. అంచేత మనకి ఈ ప్రసిద్ధి సంపాదించిన ఈ తిరుపతి శాస్త్రి గారి జన్మదిన వేడుకను మనం జరుపుకుంటాం. చాలా ఆనందంగా వీరు జంట కవులుగా పిలిచేవారు. ఈ గ్రామంలో పుట్టడం విద్యా సరస్వతి పుస్తకుల వారు. వారి వ్యాకరణాలు గాని వారి గురించి గాని ఇక్కడ మాకు తెలియని టైంలో సోడవారపు బంగారావు గారు, విలేకర్ గారు మన గ్రామంలో ఇంత మహానుభావులు ఉండేవారని దీన్ని వెలికి తీసి ఇక్కడ బుజ్జరాజు గారు గాని మాజీ మంత్రివర్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారి చేత అక్కడ వెంకటావధాని గారి విగ్రహ ప్రతిష్టాపన చేయించారు. ఎన్నో ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పిస్తూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జయంతి, అలాగే వెంకటావధాని గారి జయంతి కూడా ఎంతో మహానుభావులు పెద్ద కవులతో తీసుకొచ్చి ఈ గ్రామాన్ని కవిపుత్రులు పుట్టినటువంటి గ్రామంగా ఈనాటి ప్రపంచానికి తెలియజేయడంలో బంగారావు గారు తిరుపతి శాస్త్రి గారు 1872వ సంవత్సరం మార్చి 26వ తేదీన మన ఎండగండి గ్రామంలో జన్మించారు. దానికి మన ఎండగండి వాసులంతా ఎంతో ఆనందపడుతూ ఉంటాం. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, చెళ్లపిల్ల వెంకట శాస్త్రి గారు వీరిద్దరూ కూడా జంట కవులు అని పిలువబడ్డారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి గారిలోని తిరుపతి అనే పేరు, వెంకట శాస్త్రి గారిలోని వెంకట అనే పేరు కలిపి తిరుపతి వెంకట కవులు అని పేరు వచ్చింది. తిరుపతి వెంకట కవులు ఆ కాలంలో దేశమంతా కూడా తమ పాండిత్యంలో, కవిత్వంలో మంచి ప్రాచుర్యం చెందారు. అలాగే మహారాజుల కొలువుల్లో వారి యొక్క పాండిత్యాన్ని వినిపించి ఎంతో మంది గొప్ప గొప్ప కవులతో విజయాన్ని సాధించారు. అటువంటి తిరుపతి వెంకట కవులు తరువాత కాలంలో కూడా ఇదంతా మా పాండిత్యమే, మా గొప్పే అని అనుకోకుండా సరస్వతీదేవి మాత దగ్గరికి వచ్చి ఎప్పుడు కూడా అమ్మా నీ కరుణ కటాక్ష వీక్షణాలతో మేము ఈ రోజు ఈ పాండిత్యాన్ని కలిగి ఉన్నాం, కానీ మాలో ఏమీ గొప్ప లేదమ్మా అని అంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆ భగవంతుని వద్ద అలా చెప్పుకున్నారు. విద్యార్థులకు అందించే ఉచిత స్టడీ మెటీరియల్